క్రికెట్ చరిత్రలో సరికొత్త హిస్టరీ క్రియేట్ అయింది. అలాంటి హిస్టరీ కాదు, 14 ఏళ్ల కుర్రాడు కాదు 14 ఏళ్ల పిల్లోడు ఐపీఎల్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అసలు ఆ వయసులో కార్కు బాల్తో ఆడటం అంటేనే ఒక సాహసం. కానీ ఆ పిల్లోడు మాత్రం దొరికిన బంతిని దొరికినట్లు సిక్సర్లు ఫోర్లతో ఉతికి ఆరేశాడు. మామూలు ఉతుకుడు కాదు, యావత్ ప్రపంచమే నివ్వెరపోయేలా రెచ్చిపోయాడు. ఆ అబ్బాయి పేరు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ దూకుడు ఇలాగే కొనసాగితే క్రికెట్ ప్రపంచంలో సచిన్ లాంటి ఆటగాళ్ళ రికార్డులు సైతం చెరిగిపోవడానికి ఎంతో సమయం పట్టదా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఆ బాలుడికి 14 ఏళ్ళు. స్కూల్లో పాఠాలు చదువుకునే వయసులోనే గ్రౌండ్లో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. చిన్న పిల్లాడు అనుకుంటే చిచ్చర పిడుగులా అదరగొడుతున్నాడు. ఆటకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు. ఫస్ట్ బాల్ నుంచి ఆఖరి బాల్ వరకు సిక్సర్లు బాది స్టేడియాన్ని హోరెత్తించడమే టార్గెట్ అన్నట్లుగా చెలరేగిపోతున్నాడు. ఆ బుడతడి పేరే వైభవ్ సూర్యవంశీ. తాజాగా వైభవ్ గ్రౌండ్లో సృష్టించిన సునామీతో యావత్ క్రికెట్ ప్రేమికులు నివ్వెరపోయిన పరిస్థితి. టాలెంట్ ఎవరి సొత్తు కాదు. అందుకు తాజా ఉదాహరణే వైభవ్ సూర్యవంశీ. ప్లాస్టిక్ బాల్తోనో లేదంటే ఏ రబ్బర్ బంతితోనో క్రికెట్ ఆడుకునే వయసులో కార్కు బాల్ను ఊచకోత కోసి క్రికెట్ ప్రపంచంలో సరికొత్త హీరోగా అవతరించాడు వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడటం అంటే అదొక సంచలనం. అలాంటిది సెంచరీ చేశాడు. అది కూడా మామూలు సెంచరీ కాదు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. దీంతో ఐపీఎల్లో 14 ఏళ్ల బ్యాటింగ్ డైనమైట్ జైపూర్ గ్రౌండ్లో బ్లాస్ట్ అయినట్లయింది. అలా ఇలా కాదు, దొరికిన బాల్ దొరికినట్లు బౌండరీలు పేల్చేసింది. ఆ ఇన్నింగ్స్ లైవ్లో చూసినంత మజా క్రికెట్ ఫ్యాన్స్కి ఇంకేదీ ఇవ్వలేదు. వరల్డ్ క్లాస్ బౌలర్లు సైతం ఆ సిక్సర్ల మోతకు బెంబేలెత్తిపోయారు. టీమిండియాలోకి మరో బ్యాటింగ్ సునామీ త్వరలోనే వైభవ్ సూర్యవంశీ రూపంలో అడుగు పెట్టనుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ ఐపీఎల్ ఫ్యాన్స్కి మస్తు మజా అందించింది. రాజస్థాన్ ఓపెనర్ 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీని చూసి గుజరాత్ బౌలర్లు గజగజ వణికిపోయారు. మామూలుగా కాదు, వైభవ్ కొట్టే ఒక్కో సిక్స్ గుజరాత్ బౌలర్ల గుండెల్లో బాంబుల్లా పేలేంతగా. సిక్సర్లే లక్ష్యంగా తన బ్యాట్తో జైపూర్ స్టేడియంలో విరుచుకుపడ్డాడు వైభవ్. ఏకంగా 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్లో ఇండియా నుంచి ఇప్పటి వరకు ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 37 బంతుల్లో యూసఫ్ పఠాన్ సెంచరీ చేస్తే తాజాగా ఆ రికార్డును 35 బంతుల్లోనే చెరిపేశాడు వైభవ్. అతి త్వరలోనే భారత క్రికెట్ జట్టులోకి వైభవ్ సూర్యవంశీ గనక అడుగు పెడితే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ లాంటి మహామహుల రికార్డులు సైతం చెరిగిపోక తప్పదేమో అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అవతల బంతి వేసేది ఎంత అతివీర భయంకర బౌలర్ అయినా సరే ఏమాత్రం తడబాటు లేకుండా బంతిని స్టాండ్స్లోకి పంపడం ఒక్కటే తెలుసు వైభవ్కి. అసలు భయం అన్నదే లేకుండా బంతికి చుక్కలు చూపిస్తున్నాడు వైభవ్. ఐపీఎల్లో సహజంగా కొత్త ఆటగాళ్ళు మెరుస్తుంటారు. యువ ఆటగాళ్ళు ఐపీఎల్ను వేదికగా చేసుకొని అంతర్జాతీయ మార్కెట్లో అదరగొడుతుంటారు. అనేక మంది ఆటగాళ్ళు ఐపీఎల్లో ఫుల్లుగా సక్సెస్ అయ్యి టీమిండియాలో చోటు సంపాదించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. టీమిండియా జెర్సీ కోసం ఐపీఎల్ని ఒక వేదికగా మార్చుకుంటారు కుర్రాళ్ళు. ఎంతోమంది ఇలా వెలుగులోకి వచ్చిన వాళ్ళే ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన బీసీసీఐ కంటపడి సెలెక్ట్ అయి భారత్ తరపున ఆడే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు చాలామంది. ఇక ఐపీఎల్ మైదానంలో అడుగుపెట్టి తొలి మ్యాచ్ నుంచి ఏమాత్రం భయం బెరుకు లేకుండా వేరబాదుడు బాధేస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ వచ్చి రాగానే తొలి బంతు నుంచే బౌలర్లపై అటాక్ చేస్తుండేవాడు. సెహ్వాగ్ను మించి అన్నట్లుగా వైభవ్ సూర్యవంశీ హిట్టింగ్ చేస్తున్నాడు. వైభవ్ టీమిండియాలోకి వస్తే ఇక ఇండియాకు తిరుగుండదంటూ ఇప్పటికే చాలామంది వైభవ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీకి విషెస్ చెప్తూ చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అసలు 14 ఏళ్ల పిల్లోడు ఇంతలా చెలరేగి ఆడటం ఏంటి? అందులోనూ అతి తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టడం ఏంటి? ఇప్పుడు ఒక్క ఇండియాలోనే కాకుండా
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. అసలు ఐపీఎల్ మొదలైందే 2008లో. అప్పటికి ఇంకా వైభవ్ సూర్యవంశీ పుట్టనే లేదు. వైభవ్ పుట్టింది 2011లో. 2011లో బీహార్లోని సమస్తీపూర్ జిల్లా తాసూర్ గ్రామంలో జన్మించాడు సూర్యవంశీ. వైభవ్ తండ్రి పేరు సంజీవ్, ఆయన ఒక రైతు. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన నాటికి వైభవ్ వయసు కేవలం 5 రోజులు మాత్రమే. 4 సంవత్సరాల పసి వయసులోనే క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు వైభవ్. 9 ఏళ్ల వయసులో క్రికెట్ అకాడమీకి చేరి శిక్షణ పొందాడు. 12 ఏళ్ల వయసులో బీహార్ అండర్-19 జట్టు తరపున ఆడాడు. జనవరి 2024లో 12 సంవత్సరాల 284 రోజుల వయసులో ముంబైతో జరిగిన మ్యాచ్లో బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. నవంబర్ 2024లో రాజస్థాన్లో జరిగిన మ్యాచ్లో బీహార్ తరపున ఆడిన వైభవ్ 13 సంవత్సరాల 241 రోజుల వయసులో 13 సంవత్సరాల 241 రోజుల వయసులో T20 క్రికెట్లోకి అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. డిసెంబర్ 2024లో 13 సంవత్సరాల 269 రోజుల వయసులో మధ్యప్రదేశ్తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ తరపున లిఫ్ట్ ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా నిలిచాడు. సెప్టెంబర్ 2024లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ అండర్-19 తరపున అరంగేట్రం చేశాడు. నవంబర్ 2024లో సూర్యవంశీ 13 సంవత్సరాల వయసులో రాజస్థాన్ రాయల్స్ ద్వారా ₹1,10,00,000 ఎంపికైనప్పుడు ఐపీఎల్ కాంట్రాక్టుపై సంతకం చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దీంతో అప్పటి నుంచే అసలు ఎవరి వైభవ్ సూర్యవంశీ అనే చర్చ జరిగింది. 2025 ఏప్రిల్ 19న సూర్యవంశీ 14 సంవత్సరాల 23 రోజుల వయసులో లక్నో సూపర్ జైంట్స్లో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో ఎంట్రీ ఇచ్చింది వైభవ్ సూర్యవంశీనే. తాజాగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన అత్యంత వేగవంతమైన సెంచరీని చేసి ఔరా అనిపించాడు. మరి మున్ముందు వైభవ్ సూర్యవంశీ ఇంకెలాంటి సంచలనాల్ని క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.